క్రాస్ ప్లాట్ఫామ్ అనాలిసిస్ చూద్దాం. అంటే బ్రాండ్స్ ఏం చేస్తారు, జస్ట్ యూట్యూబ్ ఒక్కటే వాడారు కదా వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ చేయడానికి. వాళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అట్లా వేరే వేరే ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తారు. క్రాస్ ప్లాట్ఫామ్ అనాలిసిస్ అంటే అదే అనమాట. ఆ బ్రాండ్ అనేటువంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తున్నాం. మల్టిపుల్ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఇవన్నీ ఇట్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని కంపేర్ చేయడమే క్రాస్ ప్లాట్ఫామ్ అనాలిసిస్ అంటే. కంపేర్ ఏం చేస్తుంది క్రాస్ ప్లాట్ఫామ్ అనాలిసిస్, ఏదైతే డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఉందో దాని పర్ఫార్మెన్స్ అన్నిటిని కంపేర్ చేస్తుంది. ఏది ఎక్కువ కన్సిస్టెంట్గా ఉంది, ఏ ప్లాట్ఫామ్ మన బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంది అనేసి మన బ్రాండ్ ప్రమోషన్స్ కానీ, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్ని ఏ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎక్కువ మంచిగా పర్ఫామ్ చేస్తుందా, లేకపోతే ఇన్స్టాలో పర్ఫామ్ చేస్తుందా, దాని అంతా అనాలిసిస్ చేయడాన్ని క్రాస్ ప్లాట్ఫామ్ అనాలిసిస్ అంటారు. అర్థమైంది కదా. సింపుల్. ఏ ప్లాట్ఫామ్స్లో అనలైజ్ చేస్తాం. మనం సపోజ్ ఒక కార్ ఉంది, ఇప్పుడు టాటా కార్ ఒక కొత్త లాంచ్ చేసింది, దాని అడ్వర్టైజ్మెంట్ యూట్యూబ్లో వేస్తుంది, ఇన్స్టాలో వేస్తుంది, అన్నిట్లో వేస్తుంది, లింక్డ్ఇన్లో కూడా వేస్తుంది. సో ఏ ప్లాట్ఫామ్లో దాని అడ్వర్టైజ్మెంట్ అనేది పర్ఫార్మెన్స్ బెస్ట్ ఇస్తుంది, ఎక్కువ రీచ్ ఉంది, ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉంది అంటే అండర్స్టాండ్ చేయడమే అన్ని ప్లాట్ఫామ్స్ యొక్క పర్ఫార్మెన్స్ పక్కన పెట్టి కంపేర్ చేయడాన్ని క్రాస్ ప్లాట్ఫామ్ అనాలిసిస్ అంటారు. ఓకే. దీంట్లో కీ ప్లాట్ఫామ్ మ్యాట్రిసెస్లో ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తారు, ఎట్లా చూస్తారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందని, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంత ఫాలోవర్స్ వస్తున్నారు ఒక పోస్ట్కి, లైక్స్ ఎంత ఈజీగా ఉంది, ఎంతమంది స్టోరీని వ్యూ చేస్తున్నారు, సేవ్ చేసుకుంటున్నారు ఒక పోస్ట్ పెడితే. దీన్ని బట్టి ఒక పోస్ట్ అనేది ఎంత రీచ్ అవుతుంది, ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు అనేసి ఇన్స్టాగ్రామ్ మ్యాట్రిక్స్ ఇవి ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఇన్సైట్స్ ఉంటాయి దానికి. ఇప్పుడు ట్విట్టర్కి ఎంతమంది ఒక ట్వీట్ని రీట్వీట్ చేస్తున్నారు, మెన్షన్ చేస్తున్నారు, హ్యాష్ట్యాగ్స్, ఇంప్రెషన్స్, ఇదంతా ట్విట్టర్లో ఉన్న కీ మ్యాట్రిక్సెస్ అనమాట. దీనికి ట్విట్టర్ అనాలిసిస్ ఉంటుంది. లింక్డ్ఇన్కి పోస్ట్కి ఎంత ఎంగేజ్మెంట్ ఉంది, ఒక పోస్ట్ పెడితే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టాను, ఆ ప్రొఫైల్ నేను వ్యూ చేసిన, క్లిక్ చేసిన. సో ఇదంతా కీ మ్యాట్రిక్సెస్ ఇన్ ద లింక్డ్ఇన్. దానికి లింక్డ్ఇన్ అనాలిసిస్ ఉంటుంది. యూట్యూబ్కి ఎంతమంది వ్యూస్ వస్తుంది, ఒక వీడియో పెడితే ఎంత వాచ్ అవర్స్ వస్తుంది, ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చింది, ఆడియన్స్ రిటెన్షన్ ఎంత, దీని అంటే వైటీ స్టూడియో ఉంది, దీన్ని చూపించగలుగుతా. వైటీ స్టూడియోలో అంతా చెప్తుంది ఇదంతా. ఇవన్నీ కీ మ్యాట్రిక్సెస్ ఇన్ వైటీ స్టూడియో. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను సపోజ్ ఇది చూడు, అనాలిసిస్లోకి వెళ్తా. అనాలిసిస్ వెళ్తే నాకు ఓవర్వ్యూలో లాస్ట్ నాకు 48 అవర్స్లో 3000 మంది చూసిర్రు. ఇప్పుడు సపోజ్ ఇది చూద్దాం. ఈ షార్ట్స్ అని లాస్ట్, ఇప్పుడు నేను దీన్ని కొట్టిన, ఈ ఫస్ట్ షార్ట్లో నాకు ఇంతమంది వ్యూస్ వచ్చినాయి, ఎంత రీచ్ అయింది, ఇంతమంది ఎంగేజ్మెంట్ అయినరు, దీన్ని ఎంతమంది ఎంతమంది స్వైప్ అప్ చేసినారు, ఇలా న్యూ వ్యూవర్స్ ఎవరో, క్లాస్ ఇదంతా ఆడియన్స్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసిండ్రు, మేల్ ఎంతమంది చూసిండ్రు, ఏ దేశం నుంచి చూసిండ్రు, ఇదంతా తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ వీడియో చూసుకున్నాం, ఇది చూద్దాం. 3.3 ఇది ఒక వీడియో. దీనిపైన నాకు ఎంత వాచ్ అవర్స్ జనరేట్ అయినాయి, 6 అవర్స్ జనరేట్ అయింది, ఇంతవన్నీ వ్యూస్ వచ్చినాయి నాకు. ఓకే. 4.4K ఇంప్రెషన్స్, ఇంత క్లిక్ టు, ఎట్లా ఎస్ఎన్ఎస్ సైట్ నుంచి ఎట్లా ట్రాఫిక్ వచ్చింది, వాట్సాప్ నుంచి, బింగ్ నుంచి వచ్చింది, ఎంగేజ్మెంట్ ఏంటో ఒక్కొక్కరు యావరేజ్గా 2 minutes వరకు చూస్తున్నాడు, ఆడియన్స్, దీనివల్ల నాకు 2 సబ్స్క్రైబర్లు వచ్చిండ్రు. ఇవన్నీ కీ మ్యాట్రిక్సెస్ ఇన్ యూట్యూబ్ అనమాట. వైటీ స్టూడియో ఉంటుంది దానికి. ఫేస్బుక్కి లైక్స్, షేర్స్, కామెంట్స్, పోస్ట్ రీచ్ ఉంటుంది. దీనికి మెటా బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు మాకు వైటీ స్టూడియో ఫేస్బుక్ అది ఉంటుంది. ఈ టూల్స్ అన్నీ ఒక టూల్స్ ఉంటుంది అనమాట. ఇవి బఫర్ టూల్స్ లైక్ ఎట్లా అంటే వుడ్ సూట్ లెక్క. ఈ బఫర్ అండ్ స్పూన్ సోషల్ హెల్ప్ మనకి ఇంటిగ్రేట్ చేయడానికి, మన ఏదో ఆడియన్స్ డాటా ఉన్నో దాన్ని అనలైజ్ చేయడానికి పనికొస్తుంది. ఈ అన్ని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ని ఒకటేసారి టుగెదర్గా. ఓకేనా. ఓకే. ఇప్పుడు వుడ్ సూట్ అని, బఫర్ అని, ఇది ఒకటి స్ప్రో అవుట్ సోషల్, ఈ టూల్స్ అన్నీ ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో నువ్వు సేమ్ పోస్ట్ పెట్టినావు, ఈ అన్నిట్లో నీ పోస్ట్ అనేది ఎంత బాగా పర్ఫామ్ చేసినావు, అన్ని ప్లాట్ఫామ్స్లో ఉన్న డాటాని ఇంటిగ్రేట్ చేసి ఆ డాటా అనాలిసిస్ చేసి ఇది చూపిస్తుంది. ఇవి దాని యొక్క కొన్ని టూల్స్ అనమాట అట్లా ఇంటిగ్రేట్ చేయడానికి.